ఎంతటి భాగ్యమయ గురుదర్శన ఎంతటి భాగ్యమయ సర్వము గురువుమయము సర్వము గురువుమయము భవరోగ వైద్యుడతడని తెలియుము సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటించును గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే తోచబడుతున్నటువంటి ఎరుకను రహితం చేసుకోవడానికి ఉద్భవించినటువంటి అచల సాంప్రదాయంలో విష్ణానంద శ్రీ కృష్ణమూర్తి గారు వారి నాన్నగారు గురువుగారు అయినటువంటి పూర్ణానంద శ్రీ పల్లపోతుల పుల్లయార్యుల ఆశయ నిర్వహణలో వారి నాన్నగారు ఆశించినటువంటి నిర్వహణలో భాగంగా 3 రోజులు రిఫ్రెషర్ కోర్సు ఏర్పాటు చేశారు. దీన్ని రిఫ్రెషర్ కోర్స్ అంటామండి. రిఫ్రెషర్ కోర్సు యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏదైనా ఒక టాపిక్ ఎంచుకోకుండా ముందే మనకు తెలిసిన విషయంలో ఉండే సందేహాలు నివృత్తి చేసుకునేటువంటి అంశాన్ని రిఫ్రెషర్ కోర్స్ అంటామండి. అందులో మొదటి రోజు ప్రధానంగా నిన్న ఏం జరిగిందంటే మొత్తం 3 రోజుల రిఫ్రెషర్ కోర్స్ ఇది. నిన్న ప్రధానంగా జరిగినటువంటి అంశం ఏంటంటే పరిపూర్ణము సూచన అయినటువంటి వ్యక్తి ప్రవర్తన ఎలా ఉంటుంది అనడానికి అందరూ ఉత్తమ సమాధానాలు ఇచ్చారు. అందులో మహోత్తమైన సమాధానం వారే ఇచ్చారు. ఒక సినిమా షూటింగ్లో రాముడి పాత్ర, రావణుడి పాత్ర, సీత పాత్ర, విలన్ పాత్ర అన్నీ ఉంటాయి, కానీ అందరూ కలిసి ఫ్రెండ్సే తప్ప క్యారెక్టర్లో మాత్రమే వాళ్ళు ఏ విధంగా అయితే నటిస్తారు, నిజ జీవితంలో కూడా ఆ విధంగా జీవితం కొనసాగిస్తున్న వాడు సహజాచల రాజయోగి. అంటే ఆ ప్రవర్తన ఉండే వాళ్ళందరూ సహజాచల రాజయోగి అని వారు నిన్న ముగించారు. ఈరోజు అదేవిధంగా అలాంటి ప్రశ్నలు ఏమన్నా ఉంటే ముందుగా తీసుకుంటానండి. కానీ నేను కూడా మీతో పాటు ప్రశ్నతోనే కూర్చున్నానండి. ముందు నా ప్రశ్న ముందు పెట్టమంటారా? నా ప్రశ్న ఇస్తే ఆన్సర్ మీరంతా చెప్పాల్సి ఉంటుంది. మీరు ఎవరన్నా ప్రశ్న ఇస్తే నా ప్రయత్నం చేస్తాను. ముందుగా ప్రశ్న మీ నుంచి వచ్చినా పర్వాలేదు, నన్ను ఏమన్నా పర్వాలేదు. నేనే సబ్జెక్ట్ నేనే ప్రశ్నిస్తున్నానండి. సబ్జెక్టే చెప్తాండి. ఇది సబ్జెక్ట్ అంటే సాంఖ్యమో తారకమో అమనస్కమో కాదండి. మన సాంప్రదాయంలో నాకు ఒక ప్రధానమైన సందేహం ఇప్పుడే తలెత్తిందండి. అరుంధతి రామకృష్ణ గారు నా ముందర పెట్టారు, దాన్నే ప్రశ్నగా సంధిస్తున్నానండి. అచల సాంప్రదాయం అన్నాక ఈ సాంప్రదాయానికి దక్షిణామూర్తి ఒకరే ఇన్ని రూపాల్లో గురువులుగా కనిపిస్తుంటారా, లేక ఇందులో కూడా మళ్ళీ విభాగాలు తేడాలు ఉన్నాయా? అచల గురు సాంప్రదాయం అంతా ఒకటే కదా. అందరికీ గురుస్వభావం అనేది, గురుస్వరూపం అనేది ఏక ఏవ పరోనిత్యం గురునిత్య అభిధీయతే కదా, ఒకటే కదా. అలాంటప్పుడు ఆమె సందేహం ఏంటంటే, అయ్యా మీరు జ్ఞానయజ్ఞం అని ప్రతిరోజు మీరు అదేదో 6 గంటల నుంచి 7 గంటల వరకు ఏదో చెప్తారు కదా, దాన్ని వినేవాళ్ళు మీ శిష్యులే అయి ఉండాలనా అని అడిగారండి. నాకు అట్లాంటి పట్టింపు ఏమీ లేదమ్మా, నేనే శిష్యుని, మళ్ళీ నాకు శిష్యుడు ఎక్కడా, నేను నేర్చుకోవడానికి మాత్రమే చెబుతున్నాను అని చెప్పాను. ఇంతే నేను చెప్పింది. అయితే ఇది వింటున్నటువంటి వారిలో చాలామంది నా దగ్గర ఉపదేశం తీసుకొని నువ్వు ఇంకొకరి బోధ ఎట్లంటావయ్యా అని వాళ్ళ గురువులు ప్రశ్నిస్తున్నట్టు అరుంధతి రామకృష్ణ గారి ద్వారా ఆమెగా చెప్తా ఉండేది. ఆమెకు చాలా మంది ఫోన్ చేసి అడుగుతున్నారు. ఏమనంటే, నువ్వు చెప్పేస్తావమ్మా, పూజారి వెంకటేశం గారితో మాట్లాడాలంటే మాకు భయం వేస్తుంది. అదేం రోగం అండి, ఫోన్ కూడా చెక్ చేస్తారంట. గురువు అయితే ఫోన్ కూడా మీ సొంతమేనా? ఇప్పుడు అయినా ఇప్పుడు ఎందుకమ్మా సరే, ఒక్కసారి ప్రశ్న చూడండి. మీ దగ్గర తాగుతాను, ప్రశ్న ఇచ్చేసి నేను కాఫీ తాగుతున్నా, మీరు ఆన్సర్ చెప్పండి. మీరు ఆన్సర్ చెప్పండి. ఏం కాదు. గురువుకు శిష్యుడైతే వేరే ఎవరు గురువు బోధ వినకూడదా? మరి ఇది ప్రశ్న అండి. ఒకరి దగ్గర ఉపదేశం తీసుకుంటే
వేరే వాళ్ళ గురు బోధ వినకూడదా అనేది ప్రశ్న. ఆన్సర్ మీరు కొద్ది వివరంగా చెప్పండి. అందరూ అదేదో ఉదాహరణ అశ్వత్థారులు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక్కడ జరుపుకో. అశ్వత్థారులు దీనిపైన స్పందిస్తారు. ఇటువైపు జరుపుకో. నాటుకోని ఉంది. ఎందుకు నాటుకోని ఉందంటే కొంతమంది గురువులు కొద్దిపాటి అనుభవం ఉన్నంత మాత్రంలోనే గురువులుగా తయారై ఉంటారు. వారికి వాళ్ళ సాన్నిధ్యంలో ఉండబడినటువంటి కొంతమంది శిష్యులై ఉంటారు. అట్లాటప్పుడు వాళ్ళని వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే ఈయన దగ్గర సత్తా లేదు, ఎవరు ఆ గురువు దగ్గర. బయట ఉండబడినటువంటి ఆ వక్తలు చేసేటువంటి ఆ వాక్యాలు, ఆ వ్యాఖ్యానాన్ని వింటే తాను చిన్నపోతాడు కదా. అక్కడ చూడండి, గురువులలో ఉండబడినటువంటి భావన అది, శిష్యుల్లోది కాదు, ఇది గురువులలోది. ఆ విధంగా ఎంతో మంది గురువులు ఉండి శిష్యులుగా తాను ఆధిపత్యం కింద కొంతమంది శిష్యులు పెట్టుకొని వాళ్ళని బయట ప్రపంచానికి తెలియనీయకోకుండా మధ్య పెట్టుకుంటూ వేరే వాళ్ళు చెప్పేది వింటే మందాడ ఏం పట్టు ఉండదు కదా. కాబట్టి మా గురువుకి ఏమీ తెలియదు, పొరపాటున మా గురువు దగ్గరకు వచ్చినాము, వాటికి పోయినంటే బాగుండు అనేటువంటి స్వభావం వాళ్ళలో ఏర్పడుతుంది. అందుకోసము ఆ శిష్యులు ఎక్కడ బయటకు బానికోకుండా తెలియజేసేటువంటి భావన వాళ్ళ దగ్గర పెట్టుకొని, వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని వాళ్ళని బయట వెళ్ళేవారు. మా గురువు చెప్తాండే, ఎక్కడే కానీ గురు సంఘాలు కానీ ఇట్లా వేదాంత విచారణ సభలు కానీ జరిగితే మీకు ఆహ్వానం అనేది అవసరం లేదు, తెలిస్తే చాలు పోయి వినరండి. తెలిస్తే చాలు, మనకు ఆహ్వానం రాలేదని కానీ పిలుపు రాలేదనేటువంటి స్వభావం మీరు పెట్టుకోవద్దండి. ఎక్కడ గురు సంఘాలు కానీ ఈ వేదాంత విచారణ సభలు కానీ జరిగితే స్వయంగా ఖర్చులు పెట్టుకొని పోయి కొంతకాలం మీరు విని రావాలా. ఈ విధంగా మా గురువు మాకు తెలియజేసినటువంటి మహానుభావుడు ఆ కాలంలో. ఇది ఆ గురువులో ఉండబడినటువంటి స్వభావాన్ని కప్పిపుచ్చుకునే దానికి చేసేటువంటి వాక్యాలే కానీ అసలు వాస్తవం అనేది కాదు. ఎంతమంది దగ్గరైనా వినొచ్చు, ఎంతమంది దగ్గరైనా తెలుసుకోవచ్చు. కానీ అతీతమైనటువంటి ఫస్ట్ ఆయన బోధించినాడు కాబట్టి దాన్ని పట్టుకొని వెనకలంతా వస్తూ ఉంటుంది. కానీ దాన్ని తోసేసేది ఎన్ని ఉండదు కదా. కాబట్టి ఎటుకన్నా పోయిరానిలే, సంశయం ఏమి నీకు, నీలో సంశయం ఉంటేనే నువ్వు వాళ్ళని అబ్జెక్షన్ పెడతావు, అంతకంటే మించి వేరే లేదని నా వ్యాఖ్యానం. ఇంతటితో నేను ముగిస్తున్నాను. జయ శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు. మెప్పైన బోధగల మాయప్పలు తప్పుంటది దుడది నాకిష్టం, ఇప్పగిది కందములనే చెప్పితే ఈ కవిత చూచి సిడిముడి పడకన్ అంటాడు. మీరు ఎవరైనా సరే నేను చెప్పినటువంటి బోధన దిద్దండి అని కృష్ణప్రభువులే సవినయంగా చెప్పుకుంటే పదమే మాత్రంబు తప్పి పారకయుండన్. అశ్వత్థారులు చెప్పింది అది, కృష్ణప్రభువు చెప్పిన అశ్వత్థారులు చెప్పిన వాక్యం అదే. అంటే నిజమైనటువంటి గురువాక్యంలో ఈ యొక్క అలవాటు లేదు. నిజ గురువు ఏం చేస్తాడంటే పక్షి కూడా కొద్దిగా తనకి ఆహారం పూర్తయి ఆహారం సంపాదించుకునే స్థితి వచ్చిన తర్వాత పక్షి కూడా తన పిల్లల్ని వదిలేస్తుంది. కానీ ఈ గురువు అనేటువంటి పదాన్ని అడ్డం పెట్టుకొని జన్మలకి జీవితాంతం మీ దగ్గరికే ఉండాలనుకున్నారా? ఎట్లా అది సరిపోతుంది? ఇంకొకటి, ఒక గురువు గారికి ఇక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు, నేను నిర్భయంగా ఉండేది ఉన్నట్టు చెప్తాను అంతేనండి. ఇక్కడ ఆ సాంప్రదాయం ఎక్కడ ఉందేమో తెలుసుకుంటాను, నాకు ఇంతవరకు తెలియదండి. పల్లపోతుల పుల్లయారులకి 400 మంది శిష్యులు ఉన్నారు అని విన్నానండి. 4,000 మంది 3,000కు పైబడి శిష్యులు ఉన్నారని విన్నాను. కానీ ఈ 3,000 మందిలో ఎవరికి మొదటి ఉద్యోగం వచ్చినా జీతం వచ్చి పల్లపోతుల పుల్లయారులకి ఇచ్చేయమన్నారా? అట్లాంటిది ఆడ ఉంది, నాకు తెలియకుండా అడుగుతాను. అట్లాంటిది ఉందా అండి? ఇక్కడ నేను విన్నానండి. మొట్టమొదటి జీతాన్ని ఎవరికంటే, ఇప్పుడు నేను మా గురువు గారికి శిష్యుని అనుకోండి, అంటే నా కొడుకు ఉద్యోగం వస్తే మొదటి జీతం మా గురువు గారికి వెళ్ళనా? ఇది ఏం పని ఇది? కాబట్టి ఎవరైతే గురువు దగ్గర శిష్యుడుగా ఉంటాడో అతని కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం వస్తే మొదటి జీతం గురువుకి ఇచ్చేవాళ్ళంట. అదేంటి నా ప్రశ్నలండి.
నెంబర్ 2 ఏంటి, ఇప్పుడు గురువు గారు చెప్పారు చూడండి, ఇదేంటి ఇది చాలా పెద్ద రోగం. ఇది ఏమని, నా దగ్గర ఇది వ్యక్తిగతంగా కాదండి, ఓ పెద్ద పీఠాధిపతులే తన ఆశ్రమంలో ఉండేటువంటి వందలాది శిష్యులకు జూమ్ క్లాస్ పెట్టి యూట్యూబ్లో చెప్తా ఉండేటువంటి వ్యవహారం. జూమ్ క్లాస్ పెట్టి చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు, ఇది ఎంతవరకు సబబో నా డౌట్ మాత్రమేనండి. నువ్వు నా శిష్యుడుగా ఉండేటప్పుడు పూజారి వెంకటేశం బోధన పెట్టింటావయ్యా, మళ్ళీ ఇంకొకటి నాన్నే పెడతా, ఎట్లింటావు అని చెప్పడం. నెక్స్ట్ నా అనుభవమే చెప్తున్నాను మీకు. 5 నుంచి 6 వరకు ఇది నేను పబ్లిక్గానే చెప్తున్నానండి. ఈ చెప్పేసిన జ్ఞాన యజ్ఞాలు యూట్యూబ్లో అడ్డం పడ్డారు, సరే లైవ్లో అడ్డం పడ్డారు, లింక్ మార్చుకున్నాం. కొంచెం 10 మంది మాత్రమే క్లాస్లో చెప్పుకొని ఒక 2 నెలలకు ముందుగా దాన్ని 2 నెలలు గ్యాప్ ఇచ్చి లైవ్ ప్రసారం చేస్తున్నాం. అది 5 నుంచి 6 వరకు వస్తుందండి. ఇప్పుడు ప్రతిరోజు చెప్పేటువంటి జ్ఞానయజ్ఞం 6 నుంచి 7 వరకు జూమ్ లైవ్. పూర్తయిన క్లాసుల్ని ఉదయం 5 నుంచి 6 వరకు ఆయన దాన్ని సరిచేసి ఏదో బాధలు పడి ప్రీమియర్ షో కింద వదులుతాడు. ఈయన గురువు ఏమనుకున్నాడో, వాళ్ళ గురువు శిష్యులు ఇది వింటున్నారు, నాకు ఈ శిష్యుడు తెలుసు గురువు తెలుదండి. ఈ శిష్యుడు 5 నుంచి 6 వరకు సహజాచార రాజయోగి జ్ఞానయజ్ఞం వింటున్నాను అన్నాడు వాళ్ళ గురువు దగ్గర. అరే వాడేంద్ర పెట్టేది, నేను కూడా పెడతాను జూమ్ క్లాసు. 5 నుంచి 6 వరకు ఆయనే పెట్టుకున్నాడు జూమ్ క్లాస్ వాళ్ళ శిష్యులందరికీ. అప్పుడు యూట్యూబ్లో వినరు కదా, అందుకని జూమ్ క్లాస్ వాళ్ళ శిష్యులంతా పేర్లు రాసుకొని జూమ్ లింక్ ఏర్పాటు చేసి 5 నుంచి 6 వరకు ఆయన చెప్తాడు సబ్జెక్టు. ఎందుకని, ఇది వినకూడదని. చాలా సంతోషం, బోధ డెవలప్ అవుతుంది, బాగానే ఉంది. కానీ ఆయనకు అసలు నేను ఎప్పుడు తెలిసింది తెలుసా, అది నేను చెప్పేది కాదు, చెప్పేసింది ఆయన రికార్డ్. అది ఇదేందుకు నాకు ఎలా తెలిసిందంటే, అవధూత ఆశ్రమంలో తాతగారు అవధూత ఆశ్రమంలో నేను 15 రోజులు ఉన్నానండి. గ్రూప్ 1 మెయిన్స్ ఎవాల్యుయేషన్కి వెళ్ళాను ఆన్ డ్యూటీ పైన. 15 రోజులు అక్కడ ఉన్నా. వాళ్ళు వచ్చి విజయవాడ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా వచ్చి, స్వామి ఆ లింక్ కొంచెం ఏంటి, ఆ లింక్ తీసుకొని పోయి చాలామంది 5 నుంచి 6 వరకు ఉండేటువంటిది వింటున్నారు. అప్పుడు ఆయన క్లాస్ పెట్టినారు కదా, అది నా దగ్గరకు వచ్చినప్పుడు 6 నుంచి 7 వరకు ఉండే లింక్ ఇచ్చారు. జాగ్రత్తగానండి, 6 నుంచి 7 వరకు ఈరోజు లైవ్ క్లాస్ ఈ ఆశ్రమంలో జరిగింది, మీరు చూశారు. లైవ్ క్లాస్ అంటే నేను జూమ్లోనే చెప్తాను, నేను కనపడను, వినపడతాను అంతే. ఇక్కడ ఫోటో ఏం తీరు. 6 నుంచి 7 వరకు జరిగేటువంటి జూమ్ క్లాస్ లింక్ తీసుకుపోయినారు అవధూత ఆశ్రమంలో నుంచి చుట్టుపక్కల చాలామంది. ఆయన అప్పుడేం చేసినాడంటే 5 నుంచి 6 వరకు జరిగింది తింటాడు, 6 నుంచి 7 వరకు జరుగుతాడు తింటాడు. 2 గంటలు దీనికి పరిమితి అయిపోయింది, 1 గంట కట్ చేసినాడు కదా. ఇప్పుడు ఆయన ఏం చేసినాడు, గురువు గారు అది ఇన్ని రోజులు వినింది నేను ప్రీమియర్ షోన్ అంట, 6 నుంచి 7 వరకు పూజారి వెంకటేశ్వర డైరెక్ట్గా చెప్తాడంట, మనం అప్పుడే నేరుగా వినొచ్చు అని ఆ గురువుకు చెప్తే, అరే ఎవర్రా చెప్పింది నీకు, 7 గంటల వరకు నా క్లాస్ అయింట్రా నువ్వు, అది వినబాకు అంటే 5 నుంచి 6 వరకు అనుకున్నాడు ఇన్నాళ్ళు. కానీ 6 నుంచి 7 వరకు అని తెలిసి 5 నుంచి 7 వరకు 2 గంటల జూమ్ క్లాస్ పెట్టుకున్నాడు ఆయన. ఆయన ఎవరు ఉండే వాళ్ళు కూడా చాలా మందికి తెలిసే ఉండొచ్చు, నాకు తెలియదు. నేను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే ప్రపంచమే నాకు గురువు, జగద్గురువు అంటే జగత్తు నాకు గురువు అని అర్థం. జగత్తే నాకు గురువు కనుక ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ కూడా నేను గురుస్వరూపంగా భావిస్తాను కనుక నేను శిష్యుడుగానే ఉండడానికే ప్రయత్నం చేస్తాను ఎప్పుడు కూడా. లేకపోతే తెలుసుకునేది ఆగిపోతుందండి. అందరికీ ఆరోగ్యకరమైన విషయం ఏంటంటే, నేను తెలుసుకోవాల్సింది ఏదో ఒకటి ఉంది అనే జ్ఞాన విషయంలో దాహం కలిగి ఉండాలి. కాబట్టి నేను తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇక్కడ ఉండే వాళ్ళు ఎంతమంది గురువులు అయినప్పటికీ, మీకు ఎంతమంది శిష్యులు ఉన్నప్పటికీ, ఇక్కడ ఉండే వాళ్ళు కాకుండా ఇంటా ఉండేవాళ్ళు, లైవ్లో ఇంటా ఉండేవాళ్ళు కూడా, మీకు ఎంతమంది శిష్యులు ఉన్నప్పటికీ మీ శిష్యులకు నాకు ఎలాంటి ఆర్థిక లావాదేవీ ఉండదు. భవిష్యత్తులో నేను ఇలాంటి ఆశ్రమం నెలకొల్పను. భవిష్యత్తులో నేను కొంతమందిని శిష్యులుగా చేర్చుకొని నేనేదో ఒక గ్రూప్ ఏర్పాటు చేసి మీ ట్రస్ట్కి ఏమైనా నేను అడ్డం వస్తానని అనుకోవాల్సిన అవసరం అస్సలు లేదు. కేవలం గురువాక్యం దొరికింది, పగడాల వెంకటేశ్వర అవధూత స్వామి చిత్తూరు జిల్లా అని, అదే చిత్తూరు జిల్లాలో మరి అటువంటి భావాలు నేను కలిగి ఉన్నానని మీలాంటి పెద్దల చేత వినడమే కాదు, మళ్ళీ అవధూత ఉండేటువంటి అదే అవధూత శిష్య పరంపరలో వచ్చి ఇక్కడ మళ్ళీ కూర్చొని మీ ద్వారా సత్సంగం వినడమే మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. కనుక నేను ప్రత్యేకంగా ట్రస్ట్ ఏర్పాటు చేయడం కానీ, ఒక నిధి ఏర్పాటు చేయడం కానీ, IFSC కోడ్ అకౌంట్ నెంబర్ ఇచ్చి ఒక బిల్డింగ్ కడుతున్నానని చెప్పడం కానీ అది నా జీవితంలో ఎక్కడా ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే దానికి కారణం నా స్పందన ఇప్పుడే చెప్పేస్తాను.
బ్రహ్మానంద రెడ్డి గారు మేమిద్దరం నెల్లూరులో ఒక సభలో పాల్గొన్నాను. ఆయన చెప్పా, పూజారి వెంకటేశం గారు మీరు చాలా హాయిగా సంతోషంగా ఉన్నారండి, నేను కొంచెం ఇబ్బందుల్లో ఉన్నానండి. అదేంటంటే మీరు నాకన్నా సీనియర్ కదా అంటే, మీకేం బరువు బందీ లేదు, 14 లక్షలు ఖర్చు పెట్టి శిష్యుని దగ్గర వసూలు చేసి నేను జీతం ఖర్చు పెట్టి ఆశ్రమాన్ని నెలకొల్పేశాను, కానీ ఇప్పుడు దాని తర్వాత నాకు వారసులు ఎవరో అర్థం కావట్లేదు అని. అదే మీరేందయ్యా, మా గురువు గారు ఇదే బాధలోనే ఉన్నారు. మా గురువు గారు ప్రత్యక్ష ప్రమాణం అండి. కలపల మునిరత్న రాజయోగి అవధూత స్వామి మనవడు. అవధూత స్వామి శిష్యుడు బాలాజీ సింగ్ గారి శిష్యుడే మా గురువు గారు. మా గురువు గారికి ఇదే విధంగా ఆశ్రమం వాళ్ళ బావగారి ద్వారా సంక్రమించింది. ఆ ఆశ్రమంలో వాళ్ళు పరమపదం చెందిన తర్వాత ఏర్పాటు చేయాల్సిన ప్లేస్ కూడా సూచన చేశారు. కానీ జాగా వాళ్ళ బావగారిది కదా, అందులో ఈయన భక్తుల దగ్గర వసూలు చేసి కట్టినటువంటి భవనం ఆయనకు సంబంధం లేదు. కలపల మునిరత్నం గారు ఉన్నంత వరకు ఉండొచ్చు. ఆ తర్వాత ఈ జాగా మానాయింది అనేసి ఆయన బీగాలు వేసుకుని మమ్మల్ని బయట పంపించేశారు. గురువు గారిని శ్మశానంలో వేరే చోట వేసామండి, ఆశ్రమంలో వేయలేదండి. అవును, గురువు గారిని ఆశ్రమం వేరే చోట వేసాం. దీన్ని బట్టి ఏమర్థమైంది, నేను డబ్బులు కట్టి ఆశ్రమాన్ని వసూలు చేసి కానీ నేను కడితే నా ప్లాట్లో నేను ఇల్లు కట్టుకునే దానికి మీ దగ్గర దుడ్డు వసూలు చేసుకోవాలనా? నో. ఒకవేళ చేస్తే అది కంటిన్యూగా కొనసాగిన పరంపర ఇది ఒకటే చూస్తాను. ఇప్పుడు నేను ఇప్పటి వరకు మళ్ళీ ఏముంటుందో సద్గురు చేతిలో ఉంటుంది. పుల్లయారిలో ఏర్పాటు చేసినటువంటి ఆయన ఇక్కడంతా పంట పండించేవాడని, ఆయన ఇక్కడ బువ్వ పెట్టి బోధ చెప్పేటువంటి వాడని, దాన్ని కొనసాగుతున్న వైనం రెండవ తరానికి కూడా మనం కృష్ణమూర్తి గారి దగ్గర చూస్తున్నాం. ప్రత్యక్షంగా మనం వింటాం. నేనే వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నా మీతో, ఇది బాగా తెలుస్తా ఉంది. దీని తర్వాత వారసులు కొనసాగినటువంటి వైనం దాదాపుగా సీతాఫల మండిలో కూడా లేదండి. ఎందుకంటున్నానంటే అది కొనసాగుతుందా లేదా అని నేను అడగలేదు. నిజంగా కొనసాగేట్టుగా ఉంటే కృష్ణప్రభువుల మందిరమే కదా అది. కృష్ణప్రభువుల మందిరం అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లో గల్లంత అయితే నష్టపరిహారం కింద వారసత్వంగా వచ్చింది మనకు గురు మందిరం అనేది సీతాఫల మండి. మనం ఏదైనా 10 రూపాయలు ఇస్తే దానికే ఇవ్వాలి, అక్కడ అదే వినేసి రావాలి. ఇది సబ్ బ్రాంచ్. ఇక్కడ నుంచి మనం ఎప్పుడైనా అక్కడికి పోయి వినేసి రావచ్చు కదా. కార్వాన్లో మందిరం కట్టారు. ఈ 2 సార్లు అన్నట్టుగా మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఎవరు కట్టారు? కృష్ణప్రభువులు పుట్టిన ఊర్లో కూడా మందిరం అడిగినాడేమో ఆయన, అక్కడ కట్టారు. ఇంకొక కొలనుపాక మీకు వెళ్ళొచ్చారు. కాబట్టి బిల్డింగ్ నిర్మాణాలకు నేను వ్యతిరేకం కాదండి, కేవలం వసూళ్లకు మాత్రం నేను వ్యతిరేకం అండి. నిర్మాణానికి దాని మెయింటెనెన్స్కి నేను వ్యతిరేకం కాదండి. డబ్బులు తీసుకుని బోధ చెప్పేటువంటి గురువు గారి యొక్క భావానికి నేను వ్యతిరేకం అండి. ఇప్పుడు ఇంత నడుస్తూ ఉంది, ఈ నిర్మాణానికి ఒక ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే కేవలం దక్షిణామూర్తి సాంప్రదాయాన్ని ప్రజల్లో నెలకొల్పడమే, కర్తృత్వరహిత కర్మాచరణ ప్రజల్లో ఏర్పాటు చేయడమే, జీవించి ఉండగా సమస్యలు లేకుండా జీవించేటువంటి జీవన విధానాన్ని, జీవన నైపుణ్యాన్ని ప్రజలలో నెలకొల్పడమే. కాబట్టి మీరు ఎక్కడైనా సరే ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఇవ్వడానికి ప్రయత్నించండి, తీసుకోవడం మానేయండి. బాగా గమనించండి, ఇవ్వడానికి ప్రయత్నించండి, తీసుకోవడం మానేయండి. అప్పుడు ఇస్తే కూడా బాగా గమనించండి, ఇవ్వడానికి ప్రయత్నించండి, తీసుకోవడం మానేయండి. ఆ సంప్రదాయం ఎట్టుంటుందో చేరుకు ఊహించండి. ఇటువంటి కార్యక్రమాలకు వచ్చారా? నిన్న 5 రకాల మానవుల గురించి చెప్పాం. నాకు ఇంకా చాలలేదనేవాడు పశుమానవుడు, చాలని దాన్ని అక్రమ మార్గాల ద్వారా సంపాదిస్తాననేవాడు రాక్షస మానవుడు, నాకున్న సౌకర్యాలు నాకంటే 3 ఎక్కువ ఉందనేవాడు మానవుడు, ఎక్కువ ఉండేదనేటువంటి కార్యక్రమాలకు ఇచ్చేవాడిని దేవమానవుడు అంటారు. ఇటువంటి కార్యక్రమాలకు ఇవ్వడంతో పాటు తన తర్వాత కూడా ఈ విధంగా శిలలో కూడా ఆయన జీవించి ఉండేటువంటి మానవుడిని దివ్య మానవుడు అంటారు. మిమ్మల్ని దివ్య మానవులుగా ఉండమని నేను అభ్యర్థించలేదు, కనీసం మానవుడిగా ఉండండి చాలు. ప్రస్తుతానికి మళ్ళీ మీకే వచ్చేస్తున్నారు. ఇప్పుడు మనం పశు మానవులుగా రాక్షస మానవులుగానే ఉన్నాము. ఈ సాంప్రదాయంలో కూడా ఈ రోగం పెచ్చు పెరిగి ఉండడం వల్ల ఎక్కడెక్కడైతే అధర్మం పెచ్చు మీరుతుందో అక్కడంతా నేను దాన్ని వ్యతిరేకిస్తూనే ఉంటాను. ఇందులో అనుమానం ఏమీ లేదు. కాబట్టి ఒకసారి సమాజంలో అది ఎట్లా మీరు ఇవ్వడానికి ప్రయత్నించండి, తీసుకోవడం మానేయండి అనేది మీరు ఎట్లా చెప్తారండి, అది మాకు ఎలా జీర్ణం కావాలి అనేదానికి మీకు సమాజంలో మానవుల్ని 3 రకాలుగా డివైడ్ చేసి చూపిస్తాను. ఎంత నాకు ఎందుకు వచ్చింది తెలుసా?
ఈరోజు నేను వేసిన మొదటి ప్రశ్నలో ఉండేటువంటి భావమే ఇదంతా. ఎట్లంటే నా శిష్యుడు నా దగ్గరనే ఉండాలా, ఏరే వాళ్ళు పోయి వినకూడదు అనే దాంట్లో వాళ్ళ భావం ఏం తెలుసా? మెయిన్ ఇదే. వీడి దగ్గర ఉండే డబ్బు అక్కడ కూడా 100 రూపాయలు ఇచ్చి వచ్చేస్తాడు, అది కూడా నాకే రావాలని. ఏం లేదు ఇక దాని మీద ఆధారపడినాడు అందులో. ఇంకా అశ్వత్థారులు చెప్పిన దాన్ని బట్టి అదే. పోయినవాడు నాకు ఇవ్వకుండా ఇదేంటి సమాధుల దగ్గర కూడా అడుక్కునే పరిస్థితి అయిపోయింది అచల గురువు. ఒక అచల గురువు సమాధి దగ్గర ఇంకొక అచల గురువు అడుక్కునే పరిస్థితి అయిపోయింది. ఇంకొకటి, ఆర్థిక లావాదేవీలు కలిగి ఉండే గురువు మాత్రమే ఇట్లా శాసిస్తాడు. బోధ తెలిసినటువంటి గురువు వాళ్ళది వినద్దు వీళ్ళది వినద్దు అని చెప్పడు. నా దగ్గరకు వచ్చినటువంటి శిష్యుడిగా నన్ను గురువుగా భావించినటువంటి వ్యక్తిని ఎవరైనా, నాయన నువ్వు 10 రకాలు వినేసి వచ్చినావా, 10 చోట్ల అవస్థపడి వచ్చినావా అని ఫస్ట్ అడుగుతా నేను. 10 చోట్ల వినేసి ఎక్కడా నాకు దిక్కు లేదండి, మీరే నా దిక్కు అంటే అప్పుడు సూచన చేస్తాను, ఆయన దగ్గర ఉపదేశం తీసుకోండి అని. అంతవరకు నేను చెప్పను ఎవరిని కూడా. కాబట్టి నాకు ఎంతమంది శిష్యులు కావాలని ఆలోచించేటువంటి గురువు అహంకారి. ఇంకో కొంతమంది ఈ సంవత్సరం 10 మందికి బోధాధికారం ఇచ్చేయాలి, 15 మందిని గురువులు చేసేయాలి, 15 పీఠాలకు స్థాపించాలి. ఎంత వ్యాపారం అది, ఎంత వ్యాపారం, అది పెద్ద వ్యాపారం. కాబట్టి ఆ వ్యాపారం జోలికి మనం పోనవసరం లేదు. దయచేసి నేర్చుకునే ప్రదేశంలోనే మనం ఉన్నామంటే నన్ను చూసి ఇంకొకటి నేర్చుకోవాలనే తప్ప. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను చెప్పింది వింటారా మీరు, నేను ఆచరించింది చేస్తారా చూసుకోండి. ఎవరైనా కూడా చెప్పింది ఎక్కువ మంది వినరండి, తాను ఆచరించడానికి ప్రయత్నం చేస్తారు. అందుకనే ఆచరణకు రాముడిని తీసుకోండి. చెప్పింది వినాలంటే మాత్రమే కృష్ణుడి దగ్గరికి బాండి. అవును, కృష్ణుడు అనేది గురువు అండి, రాముడు అనేది దైవం మానుష రూపేనా అండి. కాబట్టి సమాజంలో ఉండే మానవుల్ని 3 రకాలుగా డివైడ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీరు ఏ కోవలో ఉండారో మనం అనేది ఒకటి చెక్ చేసుకుందాం కావాలండి. సాధన విహీన దుఃఖ దరిద్రులు అండి. నెంబర్ 1 సాధన విహీన దుఃఖ దరిద్రులు. ఉదయం అడిగిన సంజీవయ్య గారు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ వచ్చేస్తుంది. సాధన విహీన దుఃఖ దరిద్రులు, సావి దుదా అని గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఎలా ఉంటారంటే కనీస సౌకర్యాలకు నోచుకోలేక ఆజన్మార్థం వచ్చినటువంటి పేదరికంతో ఇబ్బంది పడుతున్నవారు. మళ్ళీ చూడండి, తిండి బట్ట ఉండడానికి ఇల్లు, ఈ 3ంటికి నోచుకోక వంశపారంపర్యంగా వచ్చినటువంటి పేదరికంతో బాధపడుతున్నటువంటి వాళ్ళని క్లియర్గా ఉంది కదండి. సాధన విహీన దుఃఖ దరిద్రులు అంటామండి. అంటే వాళ్ళకు కేవలం సౌకర్యాలు లేవు అంతే, కాబట్టి వాళ్ళు కొంచెం బాధపడుతున్నారు. వీళ్ళు సాధన విహీన దుఃఖ దరిద్రులు. ఇప్పుడు మనం ఏ కోవలో ఉన్నామో చెక్. నెంబర్ 2 చూడండి. 2 ఏంటంటే సాధన సంపన్న దుఃఖ దరిద్రులు. సాధన సంపన్న దుఃఖ దరిద్రులు అంటే అర్థం ఏంటంటే, എല്ലാവരും మీరు అడిగిన ప్రశ్నకు ఆన్సర్ వచ్చేసింది. సాధన సంపన్న దుఃఖ దరిద్రులు అంటే అర్థం ఏంటంటే సాధన చేశారు, మంచి ఆర్థిక సంపాదన కూడా ఉంది, అయినా వాళ్ళ ఇంట్లో దుఃఖం దరిద్రం తాండవిస్తూ ఉంది, ఇంకా సాలేదని. బాగా గమనించండి, సాధనా విహీనుడికి దుఃఖం ఉండొచ్చు, దరిద్రం ఉండొచ్చండి. ఎందుకంటే పుట్టుకతో ఇప్పుడు స్వామరి కాబట్టి, ఇప్పుడు పేదరికం ఉన్నాడు కాబట్టి ఇప్పుడు అడుక్కునే బతుకుతాడు. దశమగ్రహం ఎవరికి? అల్లుడు గారు, మామగారికి, అత్త మామలకి ఈ అల్లుడు దశమగ్రహం. ఎందుకంటే ఎంతసేపు ఇద్దాపో అనే పిల్లాన్ని అడుగుతూ ఉంటాడు, వాళ్ళ ఇంట్లో కూడా అట్టే బతుకుంటాడు. వీడిని మన సాధన విహీన దుఃఖ దరిద్రులు చెప్తాం. ఓకే వాడు సోంబేరి, వాడిని కథ వదిలేయండి, వాడు బతుకుతూ ఉంటాడు. నువ్వు ఇచ్చిన వాడు వదిలిపెట్టుకోలేడు. మళ్ళీ వాడిని మీరు ఉద్ధరించే ప్రయత్నం చేయబో. నో 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 ఉద్ధరేది ఆత్మానం నా ఆత్మానం అవసాదయత్. ఎవడి వాడే ఉద్ధరించుకోవాలి తప్ప నువ్వు 10 రూపాయలు ఇచ్చేస్తే వాడు గొప్ప రూపాయలు అనుకుంటారు మీరా? నో 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 నో. ఎక్కడైనా బాగా చదివేవాడికి ఫీజు కట్టొచ్చు, మంచి పట్టుదలతో ఏదైనా వ్యాపారం మొదలుపెట్టేవాడికి వాని యొక్క పరిస్థితి అనుసరించి ఏదైనా సాయం చేయొచ్చు. 10 రూపాయలు 20 రూపాయలుగా చేసుకుని బతుక్కునేవాడికి 10 రూపాయలు ఇవ్వండి, పర్వాలేదు. కానీ పూర్తిగా సోంబేరికి మీరు డబ్బు ఇస్తే అది ఎట్లా ఉంటుందంటే ఇంకా సోంబేరి అవుతాడు. కాబట్టి సాధనా విహీన దుఃఖ దరిద్రులు వాళ్ళకు వాళ్ళే పైకి వస్తారు, మనమే వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. సాధన సంపన్న దుఃఖ దరిద్రులు ఏం చేద్దాం? సాధన సంపన్న దుఃఖ దరిద్రులు అంటే భార్యాభర్తలు ఇద్దరికి ఉద్యోగం, జీతం చాలేదు. పోయిన జీతానికి చెప్పేది వద్దులే, పోయిన జీతానికి 15వ తేదీ జీతం వచ్చింది మాకు. చాలామంది పక్క వాళ్ళని 10,000 అడుక్కుంటున్నారు, ఎందుకంటే జీతం లేట్ అయిపోయిందని. అదేంటండి మీరు
మీకు నాకు ఒకటే కదా జీతం, మరి మీరు మాత్రం పక్క వాళ్ళని అడగడం ఏంటంటే ఏం చేద్దామండి, కొడుకు నెల్లూరు నారాయణలో, కూతురు విజయవాడ శ్రీ చైతన్యలో, ఇంకా మా ఆవిడేమో ఉద్యోగం అక్కడ, నా ఉద్యోగం ఇక్కడ. ఈ సాధన సంపన్నులు కదా, సంతోషం ఉండలేరా? అవి కాక ఇంకా ఎటువంటి లోన్లు పెట్టి అదో ఇప్పుడు చెప్పండి, వాళ్ళకు ఒక్కొక్కరికి 1.5 లక్ష జీతం నెలకు 3 లక్షలు వస్తుంది ఇంటికి. చాలేదు. వీళ్ళను సాధన సంపన్న దుఃఖ దరిద్రులు అంటాం. సాధన చేశారు, మంచి ఉద్యోగం సంపాదించారు, మంచి జీతం వస్తా ఉంది. ఇంకొకడు ఉన్నాడు సాధన సంపన్న దుఃఖ దరిద్రుడు ఒకడు అని చెప్తున్నాడు. వాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాడు అందరూ కాదండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాడికి సాఫ్ట్వేర్ మాత్రం ఎట్ట తెలుసు కానీ వాడికి విలువలు రావు. భార్యతో ఎట్ట మసలాలా, మా అమ్మతో ఎట్టమా తెలియవాడికి. సాఫ్ట్వేర్ ఇంజనీరు, నెలకు 2 లక్షల జీతం వస్తుంది, సంవత్సరానికి 20 లక్షల ప్యాకేజీ, మీ అమ్మాయిని వేయండి అని అన్నీ అడిగినారు. పెళ్లి చేసుకున్న సంవత్సరానికి వాడికి విడాకులు కావాలా. వీడు కూడా సాధన సంపన్న దుఃఖ దరిద్రుడే. సాధన చేశాడు, సంపాదించాడు. బిల్ గేట్స్ కూడా పిల్లానికి విడాకులు ఇచ్చేసినాడు. బిల్ గేట్స్ కంటే నేను ధనవంతుని, మా ఆవిడ నాతో పాటు మీరు చూశారు. బిల్ గేట్స్ కంటే నేనే ధనవంతుని. మీరు బిల్ గేట్స్కి ఫోన్ చేసి చెప్పండి కావాలంటే. ఎందుకంటే బిల్ గేట్స్ 13 సంవత్సరాలు ప్రపంచంలో అపర కోటేశ్వరుడు, కానీ పోయిన సంవత్సరం భార్య విడాకులు ఇచ్చాడు. జీవితం ఎట్ట జీవించాలో తనకు తెలియదండి. అచల గురువు దగ్గరికి పోవాయా? బిల్ గేట్స్ కూడా అచల గురువు కలిగి ఉంటే పుల్లయారుల కొడుకు కృష్ణమూర్తి లాగా బతికేవాడు. అంతేనా? కృష్ణానంద కృష్ణమూర్తి లాగా కర్తృత్వ రహితంగా జీవించాలంటే ఆయనకే కాదు ఎవరైనా అచల గురువు కావాల్సింది. కాబట్టి మీకు 2 రకాల మానవులే చెప్పాను. ఇప్పుడు 3వ రకం మానవులు చెప్తానండి. సాధన విహీన దుఃఖ దరిద్రులుగా సమాజంలో ఎంతమంది ఉన్నారు, సాధన సంపన్న దుఃఖ దరిద్రులుగా ఎంతమంది ఉన్నారు చూడండి. నంబర్ 1 సాధన విహీన దుఃఖ దరిద్రులు. నంబర్ 2 సాధన సంపన్న దుఃఖ దరిద్రులు. దేంట్లో ఎక్కువ మంది ఉన్నారు? 2వ దాంట్లో ఎక్కువ మంది ఉన్నారు. అంతే కదండి? అందులో మనం దేంట్లో ఉన్నామో మనం చెక్ చేసుకోవచ్చు. మనం దేంట్లో ఉన్నామో చెక్ చేసుకోవచ్చు. కానీ మానవ లక్ష్యం అది కాదు, అచల గురువు లక్ష్యం అది కాదు. ఇదంతా బృహద్వాసిష్టం లేదే అనుకోకండి. బృహద్వాసిష్టంలో ఇది ఉండాల్సిన అవసరం లేదు. బృహద్వాసిష్టం యొక్క ఉద్దేశం ఇదే. చూసుకోండి, మనిషి సాధన సంపన్న సుఖ సమృద్ధుడుగా జీవించాలి. నంబర్ 3 సాధన సంపన్న సుఖ సమృద్ధుడుగా జీవించాలి. నా దగ్గరికి నన్ను గురువుగా భావించి ఒక ఆయన వచ్చినాడు. నేను అడిగాను ఫస్ట్, అమ్మ నాన్న భార్య పిల్లలతో నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు నువ్వు సుఖంగా జీవిస్తున్నావా లేదా? ఫస్ట్ అది అడుగుతాను నేను ఎవరిని వస్తే. మీరు గురువుగా మీ దగ్గరికి ఎవరన్నా శిష్యుడిగా వస్తే ఫస్ట్ అడగాల్సింది ఏం తెలుసా? మీరు మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా హాయిగా జీవిస్తున్నారా? నిన్న వచ్చి ఉపదేశం అడిగిన వాళ్ళకి అదే చెప్పంపించిన. అదే చెప్పంపించిన, అమ్మ మీరిద్దరు కూడా దంపతులు ఇద్దరు వచ్చి ఉపదేశం కావాలంటే అప్పుడు అడుగుతారు, ఏమని? ఉపదేశం మీకు ఎందుకు కావాలి అని అడుగుతారు. అప్పుడు గాన మీరిద్దరూ కలిసి ఒకే అభిప్రాయం మీద, అయ్యా భార్య భర్త పిల్లలు మేము బాగా అంతా సంతోషంగా ఉన్నామండి, ఇంకా మాకు జీవిత పరమార్థం అంటే ఏదో మాకు అవసరం, నిద్ర లేచినప్పటి నుంచి పొద్దుపోయేంత వరకు సంతోషంగా జీవించేటువంటి నేర్పు మాకు ఇంకా కావాలి, దీనికోసం మేము ఉపదేశం తీసుకోవాలనుకుంటున్నామని అడిగితే అప్పుడు ఇస్తారు మీకు ఉపదేశం. అటు కాకుండా ఆయన రాడండి నాకు ఇచ్చేయండి, ఆయనకేం తెలియదండి నేను తెలుసుకుంటానండి, మా ఆవిడకేం రాదండి నాకు ఇచ్చేయండి, ఇది కుదరదండి. కాబట్టి ముందుగా మనిషిగా ఉన్నతమైనటువంటి విలువలు కలిగి ఉండే అతనికి మాత్రమే ఉపదేశాలు ఇవ్వండి. అనవసరంగా ఉపదేశాలు ఇచ్చేసి అట్లా చేస్తే ఏమవుతుంది? అది వ్యాపారమే అవుతుంది. మీకేమండి ఉపదేశానికి ఎంత అవుతుంది చెప్పండి, నేను కట్టేస్తాను. అది ఎట్లా? అది ఉపదేశానికి ఎంత అవుతుంది ఖర్చునే ఇచ్చేస్తాను. ఏమన్నా ఇది అర్చన గుళ్ళలో పూజ చేస్తారే, ఆయన ఎటువంటి ఆడో అమెరికాలో ఉంటాడు, ఆయన పేరుతో అర్చన జరుగుతుంది, డబ్బులు పంపిస్తూ ఉంటాడు. అట్లాంటిది ఇది కానే కాదు. మీరు అమెరికా నుంచి ఈ ఆశ్రమానికి డబ్బులు పంపించే వాళ్ళు మీరు ఇక్కడ ఉంటే కూడా, అటువంటి వాళ్ళు ఈయనకు శిష్యులుగా ఉంటే కూడా, నువ్వు గురువుని డైరెక్ట్ గా బోర్డే రాసి పెట్టారు ఒక గుళ్ళో, మీరు ఇక్కడ ఎన్ఆర్ఐలు కట్టిపోతే మీరు ఎక్కడన్నా ఉంది కాక మీ పేరుతో జరుగుతారు, మీ పేరుతో ప్రతిరోజు జరిపే మైకులు మీ పేరు కూడా పిలవ. అట్లాంటిది కాదు. బోధానంద అశోక్ గారు ఉన్నారు చూడండి, వారు గురువు దగ్గర చేరి, సుబ్రాయ్ లాంటి శిష్యుడు అండి, గురువు దగ్గర చేరి వాళ్ళు నేరుగా బోధ నేర్చుకున్న తర్వాత, అంటే పాముల జాడ పాములకే, స్వాముల జాడ స్వాములకే కదా,
బోధానంద అశోక్ గారు అమెరికాలో నుంచి నాకు ఫోన్ చేశారండి. కారణం ఏంటంటే మీరు భగవద్గీతకు అచల సాంప్రదాయానికి ముడిపెట్టి ఇంత స్పష్టంగా బోధిస్తున్నారంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి, నేను మీ ఇంటికి వస్తానండి అన్నారు బోధానంద అశోక్ గారు. అంటే అప్పుడే వారు గురుబోధ దగ్గరుండి వినుండారు. వాళ్ళకు అక్కడ తెలియని సందేహం ఏదో ఇక్కడ తీరింది, ఏదో అన్వయమైంది. మీరు అది ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, నన్ను నేరుగా అడిగినటువంటి ప్రశ్న, ఆయన ఏమండి మాటి మాటికి అంటుకోకుండా జీవిస్తాడు నిరాశీర్యత చిత్తాత్మ త్యక్త సర్వ పరిగ్రహ ఆ శ్లోకాన్ని తీసుకుని వచ్చి, భగవద్గీతలో ఉండే శ్లోకాన్ని తీసుకుని వచ్చి అచల సాంప్రదాయానికి స్పష్టంగా అన్వయం చేసి అంటకుండా జీవించేవాడే అచల యోగి అని మీరు ఎలా చెప్పగలిగారండి అని చెప్పాడు. అది నేను కొత్తగా ఇప్పుడు చెప్పేది కాదండి, మీ గురువు మీకు చెప్పిన దాన్నే నేను భగవద్గీతలో సమన్వయం చేశా, నేను కొత్తగా చెప్పేది కాదు. అచల గురువు మీకేం చెప్పారో ఆయన చెప్పిన దాన్నే శ్లోకం ద్వారా చెప్పాను, నేనేం కొత్తగా చెప్పలేదంటే అప్పుడు ఆయన వచ్చేసి ఇంటికి. కాబట్టి ఎప్పుడు కూడా సాధనా విహీన దుఃఖ దరిద్రులు, సాధనా సంపన్న దుఃఖ దరిద్రులు, సాధనా సంపన్న సుఖ సమృద్ధులు. మూడోది ఇప్పుడు చెప్తాను, టార్గెట్ చూడండి. అచల బోధ ఎందుకు కావాలి అంటే సాధన సంపన్న దుఃఖ దరిద్రుడిని సాధనా సంపన్న సుఖ సమృద్ధుడిగా తయారు చేయడానికి అచల పరిపూర్ణ ప్రబోధ మనిషికి కావాలి. లౌకిక విద్య ఎందుకు ఇప్పుడు పనికొస్తా ఉందంటే, ఒకటిలో ఉండేవాడిని 2 చేస్తున్నారు అంతే, 3కి రాదు. ఒకటిలో ఉండేవాడిని 2 అంటే సాధన విహీన దుఃఖ దరిద్రుడిని నువ్వు పెద్ద ఉద్యోగం సంపాదించేయాలి, నువ్వు ఎక్కువ డబ్బు సంపాదించేయాలి అని చెప్పి నెల్లూరు నారాయణలో, విజయవాడ శ్రీ చైతన్యాలో ఎత్తుకొని పోయి వేసేసి వాళ్ళకి లక్షల డబ్బులు కడితే నీ కొడుకు కలెక్టర్ అయి వచ్చేస్తాడని మీరు అందరూ అనుకుంటే, కలెక్టర్ పోస్ట్ జిల్లాకు ఒకటే ఉంది, మీరు ఇన్ని కోట్లు పోసి ఎట్లా వస్తుంది మీ అందరికీ? జిల్లాకు ఒకటే కలెక్టర్ పోస్టు, జిల్లాలో అందరూ శ్రీ చైతన్యాలు వేసిరి, మీ పిల్లలందరూ కలెక్టర్ పోస్టులు యాడ్ నుంచి వస్తాయని మీ భ్రమ. ఒక జిల్లాకు ఒక కలెక్టర్ ఉంటారా, 10 మంది ఉంటారా? మరి ఒకరిని చూసి పక్కనోడు నెల్లూరు నారాయణలో వేస్తే నా కొడుకు కూడా నెల్లూరు నారాయణలో వేయాలంటే ఎట్లయితుంది? అందుకని నేను గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ నా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తాను. నేను గవర్నమెంట్ స్కూల్లో చదివి డిగ్రీ కాలేజ్ కానిస్టేబుల్ నుంచి కాలేజీ లెక్చరర్ స్థాయికి ఎదగగా లేనిది నా కొడుకును మాత్రం నేను తక్కువ ఎందుకు అంచనా వేయాలి? ఆలోచించండి. కాబట్టి మీ పిల్లలు చదివే స్కూల్ను బట్టి ఫలితము ఉండదు. మీ పిల్లవాడి స్వభావం 1, మీరిచ్చే ప్రోత్సాహం 2, అతని పరిసరాలు 3. దాని ప్రకారం వాడి కర్మను మీరు మార్చలేరు. వాడి కర్మ మీ కర్మ, వాడిది కర్మ మీది కర్మ, అంతే తప్ప ఎక్కువ డబ్బు ఇచ్చేస్తే ఎక్కువ బోధ చెప్పేస్తారని కానీ, ఎక్కువ డబ్బు ఆయన చేతిలో పెడితే నా తలకాయ మీద ఎంతసేపు చేయబెడితే నాకేదైనా వచ్చేస్తుందని కానీ, సప్తకోటి మహామంత్ర చిత్త విభ్రమకారక అని ప్రతిరోజు చదువుతూ కూడా ఆయన దగ్గర నేరుగా డైరెక్ట్గా తీసుకుంటే నాకేదో వచ్చేస్తుందని ఏం లేదండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శిష్యునిలో చతుర్విధ శుశ్రూషలు చేయగలిగిన నేర్పు రావాలంటే శిష్యునికి సాధనా చతుష్టయ సంపత్తి ఉండాలి. ముందుగా సాధనా చతుష్టయ సంపత్తి బాగా కలిగినటువంటి వాడు మాత్రమే చతుర్విధ శుశ్రూషలు చేయగలడు. చతుర్విధ శుశ్రూషలు బాగా చేయగలిగినటువంటి వాడికి మాత్రమే సద్గురు బోధ నేరుగా అందుతుంది. చతుర్విధ శుశ్రూషలు చేయగలిగిన వాడు గురువుని వెతకవలసిన పని లేదు. గురువు వెతుక్కొని ఈ శిష్యుడి దగ్గరికి వచ్చి బోధిస్తాడు. గుర్తుపెట్టుకోండి, దీన్ని సిద్ధ భక్తి అంటారు. సిద్ధ భక్తి. రమణ మహర్షి ఏ గురువుని ఎత్తుకొని పోలేదా? భగవాన్ ప్రజలు పెట్టారు. భగవాన్ శ్రీ రమణ మహర్షి ఆయన ఎక్కడ గురువుని ఎత్తుకొని పోలేదండి. శివరామ దీక్షలు పోయినారు. శివరామ దీక్షులది సాధన భక్తి. శివరామ దీక్షితులది సాధన భక్తి, రమణ మహర్షిది సిద్ధ భక్తి. ఇద్దరు ఒకటే, తేడా ఎట కనిపిస్తారు? లే, శివరామ దీక్షితుని చరిత్ర మాత్రం చదువుకునే బృహద్వాసిష్టం ఒకటే చదువుకుంటే, రమణ మహర్షి అచల పరిపూర్ణుడే నువ్వేట చెప్తావా అని నన్ను అడిగితే అడుగుతారు ఒక ఆయన ఫోన్ చేసి. అడుగోపారి రమణ మహర్షిని ఉదాహరణగా, ఇది అచలాశ్రమమే కదండి,
ఇక్కడ ఆయన పేరు చెప్తాను, ఎవరు బయట దోసేలేదా? రమణ మహర్షి పేరు ఎట్టెత్తావా నువ్వు? ఫోన్ చేస్తాడు, రమణ మహర్షి పేరు ఎట్టెత్తావు నువ్వు? ఆహా, రమణ మహర్షి అచల పరిపూర్ణుడే అనేదానికి ఆయన ఏమైనా ఒక్కంది అర్థం రాసినాడా, ఒక్కంది పద్యం చెప్పినాడా? ఏది ఆయన అచల పరిపూర్ణుడు అనేది నాకు ప్రూఫ్ చెప్పు అనే. బా ఎంత, ఆయనే నాకు గురువు, ఆయన కూడా నా గురువుతో సమానం. ఆయనకు సమాధానంగా వచ్చే కార్తీక పున్నమికి నాగేశ్వరరావు గారి స్వగృహంలో జరిగేటువంటి గురు పూజలో అచలామృత సాగరము స్వేచ్ఛాగయ అనువాదం చేశాను. అది అనుభవానంద స్వామిది. అందులో ఆయన ఫోన్ చేసిన వెంటనే దాంట్లో రమణ మహర్షి ఉపదేశ సారాన్ని చొప్పించారు. రమణ మహర్షి ఉపదేశారు ఎత్తనే మొదల చెల్లము నిరిగించద విదితముగా లేని ఎరుక వివరంతో పైన అని వీళ్ళు చెప్పారు. ఆయన కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కింపరం కర్మ తజ్జడం. ఉపదేశ సారము అంటే అర్థం ఏం తెలుసా? మొత్తం సకల వేదోపనిషత్తుల సారాంశం అని అర్థం. కర్త ఉంటే ఫలితం ఉంటుందయ్యా, కర్త లేడు ఫలితం ఎవరిది? మొదల చలం ఎదిగించేది ఇదే. మనకు శివరామ దీక్షలు చెప్పింది కూడా అదే కదా, కర్తృత్వరహిత కర్మ చేయడమే అస్పర్శ యోగం. కర్తురాజ్ఞయ ప్రాప్యతే ఫలం. ఫలితం ఎప్పుడు వస్తుందండి? ఫలితం ఎప్పుడు వస్తుంది? కర్త ఉంటేనే ఫలితం వస్తుంది. కర్త లేకుండా జరిగినప్పుడు ఫలితం ఎవడికా? కర్తకి. కర్త లేడు. ఇది మొదల చలము నిరిగించేదా. ఈ యొక్క ఉపదేశ సారాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నట్లుగా నేను అచలామృత సారం స్వేచ్ఛాగయ అనువాదంలో పొందుపరిచాను. అనుబంధంలో మొట్టమొదటి అదే పెట్టాను. కాబట్టి ఆ యొక్క అచలామృత సారానికి ఇది అనుబంధంగా కలిపాను. ఆయన ప్రశ్న ఏంటంటే, రమణ మహర్షి అచల పరిపూర్ణుడు అనడానికి ప్రూఫ్ ఏంటి అని అడిగారు. సమాధానం కూడా ప్రశ్నేనండి. వారికి సమాధానం నేను ప్రశ్న రూపంలోనే ఇస్తాను. ఇది కూడా ఉంటాడు. ఇప్పుడు ఆయన ప్రశ్నించిన ఆయన వింటాడు, ఇదే పని మీద ఉంటాడు. సమాధానం ఏంటంటే, రమణ మహర్షి అచల పరిపూర్ణుడా లేదా చెక్ చేయాలంటే నీకేం అర్హత ఉందయ్యా? రమణ మహర్షి అచల పరిపూర్ణుడు లేదా చెక్ చేయాలంటే ఏం అర్హత కావాలి? ఒక ఎంబీబీఎస్ డాక్టరు సరిగ్గా చదివినాడా చెక్ చేయాలంటే ముందు నేనేమై ఉండాలి? ఎంబీబీఎస్ డాక్టర్ అయి ఉండద్దా? కాబట్టి రమణ మహర్షి అచల పరిపూర్ణుడా కాదా అని చెక్ చేసే స్తోమత పూజారి వెంకటేశానికి లేదు. కాబట్టి రమణ మహర్షి అచల పరిపూర్ణుడో కాదో మరొక పరిపూర్ణుడు తెలుసుకుంటాడయ్యా. మనకేందుకు ఈ సోది అవసరం? మనకు అవసరమా? మీకెందుకు? కాబట్టి రమణ మహర్షి పరిపూర్ణుడు కాదా తెలుసుకోవాలంటే పరిపూర్ణుడు కావాలా. మనం ఎట్లా సరిపోతాం? కాబట్టి దయచేసి మనము ఆచరణ యోగ్యులు కావడానికి ప్రయత్నిద్దాం. గురువాక్యము ఎప్పుడైతే నీలో సఫలమైందో విధివాక్యం వెంటనే విఫలమైపోతుంది. విధివాక్యము అంటే కర్మ శరీరము అని అర్థం. విధి అంటే బ్రహ్మ అని అర్థం. సృష్టి శక్తి లయములతో కూడినటువంటి భ్రమరూపమైనటువంటి భ్రమసహితమైనటువంటి చలన సహితమైనటువంటి ఎరుక ఎప్పుడు పోతుంది అంటే అది ఎప్పుడు వచ్చింది అనేది ప్రశ్న. ఎప్పుడు పోతుంది ఎరుక అంటే దానికి ఆన్సర్ ఏంటంటే ఎప్పుడు వచ్చింది విచారించవయ్యా చూద్దాము. విచారించి గురువాక్యాన్ని కని అప్పుడు ఎరుక ఎప్పుడు పోతుందో ఎప్పుడు పోయిందో చెప్పేదానికి మళ్ళీ నేను ఎక్కడ ఉంటాను? ఇప్పుడు వెలుతురు వచ్చింది అంటారు. రాత్రి బాగా గమనించండి, రాత్రి అరుంధతి రామకృష్ణ ప్రశ్న వేశారు. నాకు నిద్ర వచ్చేసింది, అప్పటికే క్వశ్చన్ వేసినారు. రాత్రి పనుకుంటాను నిద్రపోతాను. ఏం వేసినారంటే, అవును స్వామి ఇప్పుడు నాకు ప్రశ్నకు సమాధానం చెప్పండి, ఇప్పుడు చీకటి వచ్చింది కదా దీనికి ఏం చెప్తావు నువ్వు అని. నేనేం ఆన్సర్ అని చెప్పినానంటే రాత్రి చెప్పిన ఆన్సర్ ఇప్పుడు కూడా చెప్తా. ఇప్పుడు చీకటి వచ్చింది కదా అనే. చూడమ్మా, నువ్వు ధర్మవరంలో బస్సు ఎక్కితివి, కండక్టర్ ఏం చెప్పినాడు? కృష్ణాపురం వచ్చిందనే. ధర్మవరంలో బస్సు ఎక్కితివి, కండక్టర్ ఏం చెప్పినాడు? కృష్ణాపురం వచ్చిందనే. కృష్ణాపురం వచ్చిందా? నువ్వు కృష్ణాపురానికి వచ్చినావా? రివర్స్ ఎప్పుడు కూడా. కృష్ణాపురం నీ దగ్గరికి రాలే, నువ్వే కృష్ణాపురం. అదేవిధంగా వెలుతురు ఆడి నుంచే రాలా. ముందు చీకటి ఉన్న ప్రదేశంలోనే ఇప్పుడు వెలుతురు ఉన్నట్లు తెలుస్తా ఉంది. తెలుసుకునేవాడు లేనిదే పరిపూర్ణత. తెలుసుకునేవాడు లేనిది పరిపూర్ణం అన్నప్పుడు నీకు ప్రశ్నించేవాడే ఉండడు అక్కడ. ఇట్లాంటివంతా కూడా ఈ సమాధానం అంతా కూడా ఏమంటారు దాన్ని? ఆరూఢులకు మాత్రమే. మనమంతా అంటే నేను ఆరు రుక్షువు కాబట్టి మరికొన్ని ప్రశ్నలకు మరిన్ని సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రశ్న ఏ స్థాయిలో ఉంటే ఆన్సర్ అదే స్థాయిలో ఉంటుంది. ఓకేనా?
ఎంతటి భాగ్యమయ